హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. సుమ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. యాంకర్ అనగానే ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా సుమ గుర్తుకు వస్తుంది. సుమను బుల్లితెరకి మకుటం లేని మహారాణి అని చెప్పొచ్చు. ఆమె బుల్లితెరలో ఎన్నో షోలకు యాంకరింగ్ చేస్తుంది. మరోపక్క ప్రొడక్షన్ హౌస్ స్థాపించి షోలను కూడా నిర్మిస్తూ బిజీగా ఉంది. మెగా ఫంక్షన్స్ ఉన్నాయంటే సుమ తప్పనిసరిగా ఉండాల్సిందే. సుమ మలయాళీ అయినా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మొదట్లో సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత యాంకర్గా మారి తన హవాను కొనసాగించింది. సుమ ఒక సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్గా చేసిన సుమ ఆ పాత్రలు తనకు సెట్ కావని బుల్లితెరలో యాంకర్గా సెటిల్ అయి కళ్ళు చెదిరే సంపాదనను కళ్ళజూస్తుంది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెద్దలను ఒప్పించి 1999 ఫిబ్రవరి 10న వివాహం చేసుకుంది. వీరికి రోషన్ అనే ఓ కుమారుడు, మనస్విని అనే కూతురు ఉంది. ఒకవైపు తన ప్రొఫెషన్ని, మరోవైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సక్సెస్గా సాగుతుంది. సుమ విషయం వచ్చినప్పుడల్లా తనకు భర్త, అత్తమామల సహకారం ఉందని చెప్తూ ఉంటుంది. ఇంత బిజీగా ఉన్న సుమ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆమె సంపాదన అలా ఉంటుంది. మరి సుమ నెలకు దాదాపుగా 30 లక్షలకు పైగా సంపాదిస్తుందట. అయితే ఈ పొజిషన్ రావడానికి సుమ చాలానే కష్టపడింది.